హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్‌తో కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ ఓ అందమైన అమ్మాయి కథ. ఇక స్టోరీలోకి వెళ్తే ఒకరోజు సునీత బాల్కనీలో నించుని ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఒక విమానం ఆకాశంలో ఎగిరిపోతుంది. దాన్ని చూస్తుంటే సునీతకు ఏదో ఫీలింగ్. అది ఏమిటి అనేది తనకి తెలియలేదు. కానీ ఆ విమానంలో ఉన్నది ఆదిత్య. ఫర్దర్ స్టడీస్ కోసం తను ఫారెన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కదా. ఆ రోజు తన ప్రయాణం. తను ఇండియాని వదిలి వెళ్తున్న ఆదిత్యకు ఏదో బాధ. తనకు సునీత పదే పదే గుర్తుకొస్తుంది. ఆదిత్య తన తన ప్రయాణాన్ని విదేశాలకు కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఆకాశం వైపు చూస్తున్న సునీత తను అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదనేసి, అలాగే తను చదువుకోవాలని, తన కలలను సాధించాలని, తనకు అప్పుడే పెళ్ళి వద్దని తన తండ్రికి చెప్పాలనుకుంటుంది. దానికి తన తండ్రి ఒప్పుకోకపోయినట్లయితే తను కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడైనా సరే ఒప్పించుకోవాలనుకుంటుంది. అలా ఆలోచిస్తున్న సునీతను సుశీల గారు సునీ అని పిలిచారు. దానితో సునీత వస్తున్నా అమ్మా అని సమాధానమిచ్చింది. సునీత కిందికి రాగా సుశీల గారు సునీతను వచ్చి భోజనం చేయమని చెప్పారు. అప్పుడే రంగారావు గారు కూడా ఆఫీస్ నుండి రావడంతో సుశీల గారు ఆయనకు కూడా భోజనానికి రమ్మని పిలిచారు. రంగారావు గారు కూడా భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు. సుశీల గారు ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు. సునీత రంగారావు గారితో మాట్లాడాలని అనుకుంటుంది, కానీ సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు భోజనం చేయడం మొదలు పెడతారు. భోజనం చేస్తుండగా రంగారావు గారు సునీతతో నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళి చదువుకో. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకో అని చెప్పారు. రంగారావు గారు చెప్పిన మాటలు విన్న సునీత, సుశీల గారు ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా సునీత ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉంటుంది. తన కళ్ళు వెంట చిన్నగా కన్నీళ్ళు వస్తాయి. అవి ఎందుకో తనకు తెలిసిన వెంటనే తన కళ్ళను తుడుచుకుంటుంది. అలా ఆ రోజు వారిద్దరూ భోజనం చేస్తూ ఉండగా సుశీల గారు వడ్డిస్తూ ఉంటారు. అలాగే ఇద్దరూ భోజనం చేసిన తర్వాత రంగారావు గారు తన రూమ్కి వెళ్తూ ఉండగా సునీత నాన్న అని పిలుస్తుంది. రంగారావు గారు తిరిగి చూస్తూ ఏంటమ్మా అని అనగానే సునీత వచ్చి వాళ్ళ నాన్నను గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. కానీ తన మనసులో నేను ఏ తప్పు చేయలేదని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని అనుకుంటుంది. రంగారావు గారు వెంటనే పశ్చాత్తాపంతో మరియు తన కూతురు ఏ తప్పు చేయలేదనే గర్వంతో తన కళ్ళు చెమ్మగిల్లుతాయి. రంగారావు గారు తన కూతుర్ని ఓదారుస్తూ సరే తల్లి, ఇక ఊరుకో, రేపు కాలేజీ దగ్గర నేను నిన్ను డ్రాప్ చేస్తాను, త్వరగా రెడీ అవ్వు అని చెబుతారు. సరే అని చెప్పి సునీత తన రూమ్కి వెళ్ళి సంతోషంతో తను రేపు కాలేజ్కి వెళ్తానన్న ఆనందంతో నిద్రలోకి జారుకుంటుంది సునీత. కానీ అక్కడ ఆశ్చర్యంతో ఉన్న సుశీల గారు రంగారావు గారు సునీతలిద్దరినీ చూస్తూ నించుంటారు. అలాగే రంగారావు గారు తన గదిలోకి వెళ్ళిన వెంటనే ఆయన కోసం సుశీల గారు
రంగారావు గారి గదిలోకి వెళ్తారు. అలా వచ్చిన సుశీల గారిని రంగారావు గారు గమనించి, ఏంటి సుశీల, ఎలా వచ్చావు అని అడుగుతారు. ఆయన ప్రశ్నకు సమాధానంగా సుశీల గారు, మీరు సునీతని కాలేజ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారా అని ప్రశ్నిస్తుంది. ఆవిడ ప్రశ్నకు సమాధానంగా రంగారావు గారు, అవును సుశీల, రేపు సునీతను నేనే దగ్గరుండి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను కూడా అని అంటారు. ఆ మాటతో సుశీల గారు కళ్ళ నిండా నీళ్ళతో, అంటే మన అమ్మాయి ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని అడిగింది. ఆ మాటతో రంగారావు గారు నమ్మటం ఏమిటి సుశీల, నా కూతురు ఏ తప్పు చేయలేదు, మన పెంపకం ఎప్పుడూ తప్పు చేయదు అని సుశీల గారితో చెబుతారు. దానితో సుశీల గారు చాలా ఆనందిస్తారు. తన కళ్ళ వెంట కన్నీళ్ళు ఎందుకు వస్తాయో సుశీల గారికి కూడా అర్థం కాదు. సుశీల గారు రంగారావు గారితో, ఆ మాట చాలండి నాకు, మీరు ఎంత చెప్పినా నా కూతురు ఏ తప్పు చేయదని నా మనసు వాదించింది. కానీ మీ మాటపై గౌరవంతో నేను మిమ్మల్ని ఏమీ అనకుండా ఊరుకున్నాను. కానీ దాని బాధ చూసి నా కన్నపేగు తరుక్కుపోయింది అని చెప్పి ఆవిడ సంతోషంతో ఫీల్ అయ్యారు. దానితో ఆ రోజు రాత్రి అందరూ నిద్రదేవతకు ఆనందంగా ఆహ్వానం పలికారు, మన ఆదిత్య తప్ప. ఇక ఆదిత్య దగ్గరికి వస్తే, ఆదిత్య కన్నులు మూయగానే ఆదిత్య విమానంలో ప్రయాణిస్తుండగా కన్నులు మూయగానే తనకు సునీత గుర్తు వస్తుంది. తను కాలేజీకి వెళ్ళాలని, తన కలలను ఆశలను నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే కాలం ఎవరి గురించి ఆగదు కదా. అలా ఆదిత్య ఫ్లైటు కూడా ల్యాండ్ అయింది. అలాగే ఆదిత్యను రిసీవ్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ ఆల్రెడీ తను ఫారెన్లోనే ఉండడంతో ఆదిత్యను రిసీవ్ చేసుకోవడానికి కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఆదిత్యను కళ్యాణ్ రిసీవ్ చేసుకొని తన రూమ్కి తీసుకువస్తాడు. అలాగే కళ్యాణ్ ఆదిత్యకు తన బెడ్రూమ్ తను ఉండడానికి కావలసిన రూమ్ను చూపించి, ఇదే నీ రూమ్ అని చెప్తాడు. దాంతో ఆదిత్య తనతో ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆదిత్య. దాంతో తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్కు ఆదిత్య డల్గా ఉన్నాడని అర్థమైన, ట్రావెలింగ్ వల్ల అలా ఉన్నాడు అనుకొని తను కూడా తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. అలాగే ఆదిత్య కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్పై వాలగా సునీత ఆలోచనలతో ఎప్పటికో నిద్రకు ఆహ్వానం పలుకుతాడు ఆదిత్య. అసలు సునీత కాలేజ్కి వెళ్ళడానికి రంగారావు గారు ఎందుకు ఒప్పుకున్నారు, ఎలా ఒప్పుకున్నారు, మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.